హలో ఆల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తమిళగా వెట్రిక్ కరగం. ఈ పార్టీ పేరు మీరు అందరూ వినే ఉంటారు. నేను దీన్ని కరెక్ట్గా పలుకుతున్నానో లేదో తెలియదు, కానీ ఈ పార్టీ లీడర్ని అయితే మాత్రం నేను రెగ్యులర్గా టీవీలో చూస్తున్నా. ఈయన నేషనల్ మీడియాకి ఒక ఫోకస్ పాయింట్గా మారిపోయారు. అండ్ మన కేంద్రంలో ఉన్న పార్టీకి ఈయన ఒక థ్రెట్గా కూడా మారారు. ఈయన డేంజర్ సిగ్నల్స్ కూడా తమిళనాడులో డిఎంకే కానీ లేదా ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ అసలు ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయిన బీజేపీకి కానీ ఈయన ఇస్తున్నారు. అండ్ ఈయన స్పీచ్లు కానీ లేదా దీనికి వచ్చే జనాన్ని కానీ మనం చూస్తే ఏంటి ఇంతమంది అభిమానులు ఉంటారా పార్టీ పెట్టగానే అనుకుంటాం. అండ్ మన మదురైలో జరిగింది కానీ అంతకుముందు 8 నెలల ముందు క్రితం ఆయన పార్టీ లాంచ్ అయినప్పుడు జరిగిన స్పీచ్లు కానీ మనం చూస్తే చాలామంది జనాలు ఆయన ఐడియాలజీని నమ్ముతున్నారు అండ్ ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు కూడా. అండ్ చాలామంది అనలిస్టులు 2007-8 ఆ టైంలో ఆయన మన మదురైలో నుంచోబెట్టిన ఒక వ్యక్తి, ఆయన పేరు విజయకాంత్. ఆయన ఏ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారో అటువంటి ఇంపాక్ట్ విజయ్ గారు కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో అసలు ఏంటి ఈ పార్టీ, అసలు ఈ పార్టీ ఎయిమ్ ఏంటి అనేది మనం క్లియర్గా ఇన్డెప్త్ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. విజయ్ తలపతి గారు ఒక ఫేమస్ తమిళ యాక్టర్. మన తెలుగులో ఎలా అయితే స్టార్స్ ఉంటారో అలాగే ఆయన తమిళనాడులో ఒక స్టార్. ధనుష్ గారు, విజయ్ గారు, అలా ఈ జనరేషన్లో వాళ్ళు చాలామందికి యంగ్ యాక్టర్స్ అందరికీ ఇన్స్పిరేషన్ వాళ్ళు. విజయ్ గారు మల్టీ టాలెంటెడ్ కూడా, సింగింగ్, డైరెక్షన్, యాక్టింగ్ ఇటువంటివి ఎన్నో ఉన్నాయి ధనుష్ గారు లాగా. సో ఆయన కెరియర్ మధ్యలో ఆయన కెరియర్ ఇలా ఆపేసి నేను పాలిటిక్స్లోకి వస్తా, నేను తమిళనాడుకి ఏదో ఒకటి చేస్తా అని ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు. ఆయన ఇంకో జననాయకన్ అనే ఒక మూవీ షూటింగ్లో ఉందనుకోండి, అది పక్కన పెడితే జనవరిలో రిలీజ్కి ఉంది. బట్ నా టార్గెట్ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ తమిళనాడు అని చెప్పి విజయ్ గారు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. 2024 ఫిబ్రవరిలో ఆయన పార్టీ లాంచ్ చేసినప్పుడే చాలామంది అనుకున్నారు విజయ్ గారు పాలిటిక్స్లోకి రావడం ఏంటి, అలాగే చాలామంది ఈయన స్టార్డమ్ చూసి పాలిటిక్స్లోకి వస్తారని రజనీకాంత్ గారిని అనుకుంటే రజనీకాంత్ గారు కూడా వస్తానని చెప్పి ఆయన ఐడియాలజీ ఏంటో కూడా చెప్పి ఆరోగ్య కారణాల వల్ల అని పాలిటిక్స్లోకి రాలేదు. అలాగే విజయ్ గారు కూడా రారనుకుంటే మన మదురై స్పీచ్లో ఒక మాట అన్నారు, వాళ్ళెవరో రాలేదు వీళ్ళెవరో రాలేదు అంటూ నేను రానని అందరూ అనుకున్నారు, కానీ నేను వచ్చాను, నేను ఉంటాను అని విజయ్ గారు క్లియర్గా చెప్పారు. అది ఎలా ఉన్నా విజయ్ గారు ఆయన పార్టీని అయితే మొదలుపెట్టారు అండ్ ప్రచారం కూడా చేస్తున్నారు. అండ్ విజయ్ గారు క్లియర్గా చెప్తున్నారు, నా పార్టీలో నన్ను ఒక్కడిని చూసి ఓటేయండి, నా ఐడియాలజీని నమ్మి ఓటేయండి. మదురైలో విజయ్, అలాగే ఆయన 4-5 కాన్స్టిట్యున్సీ పేర్లు కూడా చెప్పుకుంటూ వెళ్ళారు, అక్కడ విజయ్ అని. నేను ఏ అభ్యర్థిని నిలబెట్టినా విజయ్ అనే ఒక వ్యక్తిని గుర్తు తెచ్చుకునే మీరు ఓటేయండి అని విజయ్ గారు క్లియర్గా చెప్పారు. అదే కాదు ఆయన ఐడియాలజీని క్లియర్గా చెప్తూ డిఎంకే అండ్ బీజేపీ ఆ రెండు పార్టీల్ని ప్రధానంగా విమర్శించారు. నాకు బీజేపీ ఐడియాలజికల్ ఎనిమీ అండ్ డిఎంకే పొలిటికల్ ఎనిమీ అని చెప్పారు. అదేంటి అనే డౌట్ ఎవరికైనా వస్తే దాన్ని కూడా విజయ్ గారు క్లారిఫై చేశారు. డిఎంకే అండ్ బీజేపీ రెండు ఒకటే, బ్యాక్ డోర్లో రెండు అలయన్స్లోనే ఉంటాయి, కానీ మనందరికీ కనిపించడానికి మాత్రం రెండు ఒకే పార్టీ ఒకే సిద్ధాంతాన్ని నమ్ముతున్నట్టుగా అక్కడ వాళ్ళు నటించి మన ముందుకు వచ్చి మాత్రం మేము వేరు వేరు సిద్ధాంతాలు నమ్ముతున్నాం, మాకు సంబంధం లేదు వీటితో, బీజేపీ మాకు శత్రువు అని మనందరి ముందు డ్రామా ఆడతాయి, కానీ అవి రెండు ఒకే సిద్ధాంతాన్ని నమ్ముతాయి అని ఆయన క్లియర్గా చెప్తూనే ఏఐఏడిఎంకే మాకు సంబంధం లేదు, అసలు అది మా కాంపిటీషనే కాదు అంటూ క్లియర్గా చెప్పారు. అదే కాదు విజయ్ గారు కొన్ని పాయింట్ల మీద క్లియర్గా ఎంఫసైజ్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి అలయన్స్లు ఫామ్ చేయడం. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ రాజకీయ పార్టీ, ఆ పార్టీ పేరుని ఇక్కడ చెప్పాలనుకోవట్లేదు, కానీ ఆ రాజకీయ పార్టీ కూడా 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంది, మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో. ఆ పార్టీ ఒకసారి గెలిచింది, 2 సార్లు ఓడిపోయింది. కానీ ఈ పార్టీ కూడా మేము ఎప్పుడు పొత్తులు పెట్టుకోము, మా ఐడియాలజీని మేము ప్రజల్లో వినిపిస్తాము, మాకు పడే ఓట్లు మాకు పడతాయని పార్టీ క్లియర్గా చెప్తుంది. సో ఈ రాజకీయ పార్టీ అటు ఉంచితే విజయ్ గారు కూడా అసలు మాకు అలయన్స్ వద్దు, నన్ను నమ్మిన అభిమానులు, నా కోసం ఉన్న అభిమానులు నాకు ఓటేస్తారు, అలాగే నా ఐడియాలజీ కూడా నేను క్లియర్గా చెప్తున్నాను కాబట్టి నాకు తమిళనాడు ప్రజలు కూడా నా వెనకాల నిలబడతారు అని క్లియర్గా విజయ్ గారు చెప్తున్నారు. రెండోది వచ్చేసి కరప్షన్ ఫ్రీ సొసైటీ. ఈ కరప్షన్ ఫ్రీ సొసైటీ గురించి దేశంలో ఉన్న అన్ని పార్టీలు మాట్లాడితే కానీ ఎంతవరకు మన ఇండియాలో ఇది ఉంది అనేది నా వ్యూవర్స్కి మాత్రమే తెలుస్తుంది. అండ్ తమిళనాడులో శంకర్ గారు ఈ కరప్షన్ ఫ్రీ సొసైటీ మీద బోల్డ్ అని సినిమాలు తీస్తారు. అండ్ విజయ్ గారు కూడా దీని మీద ఎంఫసైజ్ చేస్తున్నారు, కరప్షన్ అనేది వద్దు, నేను ఈ కరప్షన్కి వ్యతిరేకంగా పోరాడతా అని. మూడోది వచ్చేసి సెక్యులరిజం. దీన్ని మీరు క్లియర్గా అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఈయన ఇండైరెక్ట్గా బీజేపీ అనేది ఒక హిందుత్వానికి మాత్రమే బీజేపీ ఉంది, కానీ నేను సెక్యులరిజం. అలాగే ఇక్కడ ఉన్న డిఎంకే పార్టీ ఏ మతాల్ని సరిగ్గా నమ్మదు, ఏ మతాన్ని పాటించదు, కానీ నేను సెక్యులరిజం పాటిస్తా, నాకు అన్ని మతాలు ఒకటే. విజయ్ గారు నాన్నగారు క్రిస్టియన్ అండ్ అమ్మగారు హిందూ. సో ఇది ఎలా ఉన్నా విజయ్ గారు మాత్రం నేను సెక్యులరిజం నమ్ముతా అని క్లియర్గా చెప్పారు. అదే కాదు మూడోది వచ్చేసి విజయ్ గారు ఇది కూడా అండర్లైన్ చేసి పెట్టుకోవాల్సింది మనం ఏంటి అంటే, మేము బీజేపీని ఇంకొక విషయంలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, అదే నీట్. ఈ నీట్ అనేది తమిళనాడులో ఎప్పటి నుంచో అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నది. అండ్ ఈ నీట్ ఇష్యూ కూడా మనందరికీ తెలుసు,
వాళ్ళందరూ అనేది ఒకటే, మా పిల్లలు స్టేట్ బోర్డు 12th క్లాస్ వరకు చదివి సడన్గా నీట్ రాస్తే చాలామంది యంగ్ నీట్ ఆస్పిరెంట్స్కి అందులో స్థానం రావట్లేదు, మిగతా రాష్ట్రాలు లాపడినంతలా తమిళనాడులో నీట్ లాపట్లేదు అని చెప్తూ మాకు ఇదొద్దు అని అపోజ్ చేస్తున్నారు. సో దీన్ని కూడా విజయ్ గారు క్లియర్గా మెన్షన్ చేశారు. 4వది వచ్చేసి విజయ్ గారు మాకు 3 లాంగ్వేజ్ పాలసీ వద్దు, మేము ఈ 3 భాషల్ని వ్యతిరేకిస్తున్నాం, 3 లాంగ్వేజెస్ పాలసీని, మాకు 2 భాషలే కావాలి అండ్ నేను విజయ్ గారు క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నది ఎవరు దేశంలో? బీజేపీ. కాబట్టి బీజేపీ నాకు ఐడియాలజికల్ ఎనిమీ అన్నారు. అలాగే ఇలా చెప్తూనే ఈ బ్యాక్ డోర్ పాలిటిక్స్ గురించి వచ్చి వాట్ అంకుల్, వాట్ ఈస్ దిస్ అంకుల్, దిస్ ఇస్ రాంగ్ అంకుల్, స్టాలిన్ అంకుల్, వాట్ అంకుల్ అంటూ స్టాలిన్ గారితో కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారని చెప్పాలి. సో ఇలా విజయ్ గారు ఆయన యొక్క ఐడియాలజీని అయితే క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. మనకు తమిళనాడులో ఎంతోమంది పాలిటిషియన్లు ఇలా యాక్టర్లుగా ఉంటూ సినిమాల్లోకి వచ్చి కష్టపడి ఎదిగి పాలిటిక్స్లోకి వచ్చి కష్టపడి సక్సెస్ అయ్యి తమిళనాడులో చేసిన మార్పుల గురించి తెలుసు. ఎంజీఆర్ గారు తమిళనాడులో మిడ్ డే మీల్ లాంటివి పెట్టడం కానీ, అన్నా క్యాంటీన్లో జయలలిత గారు లాంటి వాళ్ళు పెట్టడం కానీ ఇలాంటివి ఎన్నో జరిగాయి. అండ్ ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ఏఐడిఎంకే అనేది మొత్తం ఐడియాలజీ మారిపోయింది, నా ఇన్స్పిరేషన్ ఎంజీఆర్ గారు కావచ్చు కానీ నాకు ఆ పార్టీతో సంబంధం లేదు, ఆయన చనిపోగానే ఆ పార్టీ ఏ విధంగా రూపాంతరం చెందిందో మా అందరికీ తెలుసు అని చెప్తూనే ఆయన స్టేజ్ మీద 2 ఫోటోలు బాగా కనబడ్డాయి. ఒకటి ఎంజీఆర్ గారి ఫోటో అయితే ఇంకోటి కామరాజు గారి ఫోటో. కామరాజు గారు అప్పట్లో తమిళనాడుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్లో ఒక మెయిన్ రోల్ కూడా ప్లే చేశారు ఆయన. ఆ తర్వాత సెంట్రల్కి వెళ్ళారు, అక్కడ ఆయన ఎన్నో పాలిటిక్స్ చేశారు. అండ్ సెంట్రల్లో కామరాజు గారు అంటే ఇప్పటికీ కాంగ్రెస్లో ఎంతమందికి ఆ పేరు గుర్తుంటుంది, ఆయన నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు. అదే కాదు, మనం తమిళనాడులో ఎంతోమందిని చూస్తే పెరియర్ రామస్వామి నాయకర్ అంటాం. ఆయన అప్పట్లో స్వాతంత్రోద్యమంలో ఎంతో పోరాడారు. స్వాతంత్రం గురించి బ్రిటిషర్స్ వ్యతిరేకంగా అనడం కంటే మన సోషల్ అన్ఈక్వాలిటీస్ గురించి, అప్పట్లో ప్రివేల్ అవుతున్న సోషల్ కండిషన్స్ గురించి ఎంతో పోరాడారు ఆయన, పెరియర్ రామస్వామి నాయకర్. పెరియర్ గారిని ఎంతోమంది తమిళ వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అండ్ తమిళ్లో మనకి అంత ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అవేర్నెస్ లేదు, కానీ సైరా నరసింహారెడ్డి గారు ఇటువంటి వాళ్ళు మన తెలుగు నుంచి ఉన్నా సరే మనకు అంత అవేర్నెస్ లేదు, కానీ తమిళ్లో మాత్రం ఈ పెరియార్ అంటే ఎంతో అభిమానం జనాలందరికీ. సో ఈయన నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు. ఆయన ఫోటో కానీ ఇలా చాలామంది ఫొటోస్ ఆయన వెనకాల ఉన్నాయి. అండ్ చాలామంది తెలుగు అనలిస్టులు అంటే ఏంటంటే విజయ్ గారు ఆయన మీటింగ్లు చూస్తుంటే మాకెందుకో 2019 నుంచి 24 మధ్యలో ఒక పార్టీ పరిపాలించింది ఆంధ్రప్రదేశ్ని, ఆ నాయకుడిలా అనిపిస్తుంది అని. అది అటు ఉంచితే ఆ నాయకుడు పార్టీ అండ్ ఆ నాయకుడు స్పీచ్లాగే ఉన్నాయి మా విజయ్ గారి కూడా. ఆ ర్యాంపుల్ని అండ్ అక్కడ జరిగే స్టేజ్ సెటప్ని అంతా చూస్తుంటే సిద్ధం సభలకి అప్పట్లో వాళ్ళు అరేంజ్ చేసుకున్నట్టుగా ఉంది అని కూడా చాలామంది చెప్తున్నారు. సో ఎవరిని చూసి విజయ్ గారు ఇన్స్పైర్ అయ్యారు అనేది పక్కన పెడితే ఆయన ఐడియాలజీ అయితే క్లియర్గా ఉంది. నేను ఇక్కడ ఓవరాల్గా వీడియో ఎండ్ కోస్తలోకి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, తమిళనాడులో ఒక యాక్టర్ పైకి ఎదిగి పొలిటీషియన్గా సక్సెస్ అయ్యి ఒక మంచి పేరు సంపాదించుకున్నవి చాలా తక్కువ, కానీ చాలామంది యాక్టర్లు పాలిటిక్స్లోకి వచ్చి ఈ పని చేద్దామని ట్రై చేశారు. నేను ఒకటే చెప్తా, యాక్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఫేమ్, నేమ్, మనీతో పాలిటిక్స్లో సక్సెస్ అవుదామంటే అది ఇంపాసిబుల్. వాళ్ళు జనాల్లో ఒక నమ్మకాన్ని కల్పించాలి. మనం ఎన్టీఆర్ గారిని చూస్తే ఆ రోజుల్లో యంగ్ జనరేషన్కి ఆయనే రాముడు కృష్ణుడిగా నిరూపించుకోగలిగారు. మాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదండి, కానీ మా ఎన్టీఆర్ అన్నగారే మాకు అన్నీ అని చెప్పి అప్పట్లో చెప్పేవారు. అలాగే ఎంజీఆర్ గారు కూడా అప్పట్లో అంత పెద్ద పాత్ర అక్కడ పోషించారు ఎన్టీఆర్ గారు లాగే. సో ఎన్టీఆర్ గారిలా సక్సెస్ అయిన వాళ్ళు మన తెలుగులో ఉంటే, పెద్దగా సక్సెస్ అవ్వకపోయినా సరే ఎంతోమంది ఇంపాక్ట్ క్రియేట్ చేసిన చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కేంద్ర మంత్రి. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ మనం చూస్తే ఆయన కూడా అంతే, ఆయన ఐడియాలజీని వినిపించారు, జనాలు ఓటేశారు. ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు అలా కూడా ఉన్నారు. సో విజయ్ గారు కూడా ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఐడియాలజీని చెప్పడం వరకు, ఆయన పార్టీని ముందు తీసుకెళ్ళడం వరకు, ఆయన స్టార్డమ్ని వాడుకోవడం వరకు ఆయన సక్సెస్ అయ్యారని చెప్పాలి. కానీ ఎంతవరకు తమిళనాడు ప్రజలు నమ్ముతారు అనేది మనకు తెలియదు. కమల్ హాసన్ గారిని మక్కల్ నిధి మయం అనే పార్టీ పెడితే ఆయనకి డిపాజిట్లు కూడా రాలేదు. అంత దారుణంగా కమల్ హాసన్ గారు ఫెయిల్ అయ్యారు. కానీ ఆయన ఒక వర్సటైల్ యాక్టర్. తమిళ వాళ్ళు కమల్ హాసన్ గారిని ఎంత అభిమానిస్తారనేది మనకు తెలుసు. అండ్ కమల్ హాసన్ గారు అండ్ శృతి హాసన్ గారు వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఉన్నారంటే తమిళ వాళ్ళు చూపించే అభిమానమే. కానీ పొలిటిక్స్లో వాళ్ళిద్దరూ సక్సెస్ అవ్వలేకపోయారు. శృతి హాసన్ గారు కూడా ఎంతో ప్రమోట్ చేయడానికి ట్రై చేశారు ఆ పార్టీని, కానీ సక్సెస్ అవ్వలేకపోయారు కమల్ హాసన్ గారు. అలాగే రజనీకాంత్ గారు కూడా. రజనీకాంత్ గారు అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఫ్యాన్స్ ఉన్నారు, అంత పెద్ద హీరో తమిళనాడులో ఆయన. కానీ ఆయన కూడా పార్టీ పెడదామని ముందుకొచ్చి ఆరోగ్య కారణాలు అని చెప్పారు. దాన్ని నమ్ముదాం, కానీ అది
ఆరోగ్య కారణాల ఇంకా వేరే వేరే కారణాలు అనేది అంతా పక్కన పెడితే రజనీకాంత్ గారు కూడా ఒక పార్టీ పెట్టి జనాల్లోకి వచ్చి మాట్లాడి ఆయన ఐడియాలజీని నిరూపించే సాహసం చేయలేకపోయారు రజనీకాంత్ గారు. సో ఇలా ఎంతోమంది యాక్టర్లు తమిళనాడులో పాలిటిక్స్లోకి వద్దామనుకుని ఆగిపోయిన వాళ్ళు, వచ్చి సక్సెస్ అవ్వలేకపోయిన వాళ్ళు, వచ్చి సక్సెస్ అయ్యి జయలలిత గారి లాగా ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. జయలలిత గారి మీద ఎన్నో ఎలిగేషన్లు ఉన్నాయి, కానీ తమిళనాడు ప్రజలు ఆవిడ నమ్మారు, ఆవిడ ఓటేశారు, ఆవిడ గెలిపించారు. సో ఇలా మనం విజయ్ గారి పొలిటికల్ జర్నీని ఎటు డిసైడ్ చేయలేం, కానీ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఆయన ఐడియాలజీని క్లియర్గా చెప్తున్నారు కాబట్టి 2026లో ఆయనకు మంచి జరగాలని కోరుకుంటూ జై భారత్, జై హింద్.